ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో చోట్ల ముఖ్యంగా యువత కాలేజీల దగ్గర ఎక్కడ యథేచ్ఛగా జరుగుతుందో విదేశాలకు సంబంధించినటువంటి కూడా కొంత డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పని తెలుసు, అన్ని కూడా అరికట్టడం జరిగింది. ఇంకా ఏపీ ఒరిస్సా బార్డర్లో దాదాపు 11,500 ఎకరాలు గంజాయి సాగుని మొత్తాన్ని కూడా పూర్తిగా పట్టుకోవడం, దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మరి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలి కదా అని చెప్పని 500 కోట్ల రూపాయలతో వాళ్ళకి వేరే పథకాలు వేరేటువంటి అవకాశాలు చేసుకున్నటువంటి గ్రామీణ పద్ధతుల్లో వాళ్ళ అడవుల్లో సంపద అవన్నిటిని కూడా తెచ్చుకుని వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళ జీవనోపాధి గడవడానికి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి ఆ యొక్క పనికి ఇవాళ ఆ సెబ్ని ఏం చేశారు? ఎంతో చక్కగా పనిచేస్తున్నటువంటి సెబ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెబ్ పెట్టింది కాబట్టి మేము దాన్ని తీసేసాం. పోనీ మేము పెట్టాము, మీరు తీసేశారు, బానే ఉంది. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఈగల్ అని ఒక సంస్థను వాళ్ళు పెట్టారు. ఈగల్ పరిస్థితి ఏం చేస్తుందో తెలుసా అండి? ఇప్పుడు ప్రస్తుతం దానికి సరైనటువంటి అధికారులు లేరు, దానికి ఒక టీం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈగల్ అనేది ఏంటంటే మనం గ్రద్దం చూస్తాం కదా, పైనుంచి అన్ని ఏం జరుగుతుందో చూసుకుంటే అదే జరుగుతుంది. అంటే యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ యొక్క దందా సరిగ్గా జరుగుతుందా లేదా అని రిపోర్ట్ ఇవ్వడానికి అంటే ఒక డ్రోన్ లాగా ఆ యొక్క సంస్థ పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకా వాళ్ళ లోకేష్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం ఆ యొక్క సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఎక్కడో బయట ఎక్కడో రాష్ట్రం సరిహద్దుల్లోనో ఎక్కడో జరిగింది కాదండి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరిలోనే డ్రగ్స్ దొరకడం కూడా మనందరికీ తెలిసిన విషయం. చాలా బాధాకరంగా ఉంది. అంటే మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని ఏం చెప్పి మీరు రాష్ట్రంలోకి వచ్చారు? ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇవాళ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? అసలు ఈ యువత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆందోళనకు గురవుతున్నారో తెలుసా? చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు దీని విషయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏదైతే పోలీస్ శాఖను మీరు వాడుతున్నటువంటి విధానం చూస్తే రాష్ట్ర ప్రజలు దాన్ని తప్పనిసరిగా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. దీన్ని మీరు కూడా మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా దీన్ని కోర్టుకు వేసి తప్పనిసరిగా అన్ని చోట్ల వ్యవస్థలు సరిగ్గా పనిచేసే విధంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. సరే, ఇంకొక విషయం ఏంటంటే విద్యా, వైద్యం, ఆరోగ్యం ఈ విషయాల్లోకి వస్తే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్ని రకాల తప్పులు తడకలు వాటిల్ని పక్కకు తోసి మీరు ఆ యొక్క విద్యా సంస్థల దగ్గర అక్కడ ఈ డ్రగ్స్ ని అమ్మడానికి పూర్తిగా వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా బాధ అనిపిస్తుంది. యువత పరిస్థితి రేపు రానున్న రోజుల్లో ఎలా అయిపోతుందో, ఏమి మీరు సందేశం ఇవ్వదలుచుకున్నారో అని చెప్పని మాకు అర్థం కావట్లా. ఒక పక్క మీరు వాగ్దానాల పరంగా ఏం చేశారు? సూపర్ 6, సూపర్ 7 మేము వచ్చామంటే ఇచ్చేస్తాం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా మేము ఇవి అమలు చేస్తామని చెప్పని మరి అసలు కనీసం కొద్దిపాటి సిగ్గు కూడా మీరు పడకుండా హామీలు మేము అమలు చేసేసాం, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6 అని చెప్పని దానికి ఒక కార్యక్రమం పెట్టడం, అదొక ఖర్చు. చేశారా చేయలేదా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి సినిమాలు హిట్ అయితే పెట్టుకుంటారు చూసారండి, 100 రోజులు సక్సెస్ సభ అన్నట్టుగా మాది మంచి ప్రభుత్వం, 100 రోజులు మంచి ప్రభుత్వం. ఏంటిది? ఇవన్నీ చేయాల్సిన పని ఏంటిది? మీరు చేస్తున్న పని ఏంటిది? ఇక్కడ డ్రగ్స్ ని ఇంకా చాలా చాలా భయంకరమైన విషయం అండి. MDMA అది ఆ మాదక ద్రవ్యం అనేది ఒకసారి ఇంకా రాష్ట్రంలో గన స్ప్రెడ్ అయిందనుకోండి, యువత ఎలా మారిపోతారంటే ఒక సైకోల్లాగా మారిపోతారు. అది కన్నా తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఆడవాళ్ళని ఎట్లయినా కానీ అంటే రేప్ చేయడానికే కానీ
వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికే కానీ లేదా మర్డర్ చేయడానికే కానీ వెనకాడరు. అంత దారుణమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యం ఆఖరికి అది కూడా ఈ రాష్ట్రంలోకి వచ్చేసింది. ఇవన్నిటికీ ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి కేవలం ప్రభుత్వం యొక్క అండదండలతోనే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఏది శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరులో 17, పశ్చిమ గోదావరిలో 10, గుంటూరులో 16, ఇట్లా అనేక చోట్ల కిలోల కొద్ది గంజాయిని పట్టుకుంటున్నారండి. కిలోల కొద్ది గంజాయి. ఎలా ఇవన్నీ అంటే ఇది దొరికింది మాత్రం కేవలం గోరంతే, ఇంకా దొరకాల్సింది కొండంత ఉంది. ఇదొక పక్కనుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పేకాట క్లబ్బుల్ని నిషేధించింది. సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. దక్షిణ భారతదేశం నుంచి చుట్టుపక్కల నుంచి ఎక్కడైనా వచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మీరు పేకాట ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇంత పక్కాగా దీని మీద మాట్లాడటానికి ఆస్కారం ఏముందంటే జస్ట్ నిన్నే నూజివీడులో మ్యాంగో, అది ఒక పేకాట క్లబ్ అంటే కల్చరల్ ఇదండి, మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్. ఆ యొక్క క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు కానీ లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్లో వాటి యొక్క కండిషన్స్లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం. దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంతమందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో కనుక జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకెళ్లాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా